బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వెల్డింగ్ పని చేస్తాను. వెల్డింగ్ పని. ఓకే. ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, కొత్త ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది దగ్గర. ఎలా ఉందంటారు పరిపాలన అనేది? ప్రస్తుతానికి బాగానే రన్ అవుతుంది. అంటే ప్రస్తుతానికి బాగుంది అనే మాట వచ్చిందంటే ఎక్కడ లోపం ఉందంటారు? ఎక్కడ లోపం ఉందంటే రాష్ట్రం ఆర్థికంగా బాగా దెబ్బతింది. విడిపోయేటప్పటికే దెబ్బతింది. ఆయన ఎక్కాడు ఒక 5 సంవత్సరాలు, దాన్ని అలాగే లాగాడు. ఈయన ఎక్కాడు, సంక్షేమ పథకాలు అయితే ఇచ్చాడు, పెట్టుబడి రాలా రాష్ట్రాలకి. పెట్టుబడులు పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందితే నువ్వు ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించి 90,000 ఖర్చు పెట్టు, 10,000 మిగులు బడ్జెట్లో ఉంటుంది. 1,00,000 రూపాయలు అప్పే చేసి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టితే వేస్ట్ కదా. నేను పేదల కోసమే పంచాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. పేదల కోసమే పంచావు, నేను పంచా, నా బాబు సొమ్ము పంచా, ఆయన సొంత సొమ్మేం కాదు కదా. అప్పులు తెచ్చాక పెంచావు. 2,70,000 కోట్లు 2,70,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చావు, మంచిదే, పేదలకు అందాలి. నువ్వు చెప్పిన పథకాలు నవరత్నాలు ఇచ్చావు. దానివల్ల ఒక 10 రూపాయల లాభం ఏమన్నా వచ్చిందా విడిగా అదనంగా? ఈ పని చేస్తే 10 రూపాయలు వచ్చింది అని ఏమన్నా ఉందా? లేదు. 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటి పడిపోయింది, రాష్ట్రానికి పెట్టుబడులు రాలా. కొన్ని ఫ్యాక్టరీలు కూడా వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. దానివల్ల రాష్ట్రానికి నష్టమేగా. ఏంటి దానివల్ల ఉపయోగం చెప్పండి? మీరేం ఆ మాట అంటున్నారు? అసలు ఆ పెట్టుబడులు వచ్చిందో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెబుతున్న పెట్టుబడులన్నీ మా హయాంలో వచ్చినాయి, వీళ్ళు తెచ్చినవి ఏం కాదు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మంచి మాట అన్నాడు ఆయన. 2019లో ఈయన గెలిచాడు, అంతకుముందు 2014లో ఆయన గెలిచాడు. ఆయన విశాఖపట్నంలో సమిట్ పెట్టాడు, 12 లక్షల కోట్లు పెట్టుబడులు ఏదో చేశారు. దాన్ని ఏమైనా తీసుకొచ్చాడా 19 నుంచి? మరి ఎలా పెట్టుబడి తెచ్చాడని చెప్తున్నాడు ఆయన. రీజన్ 12 లక్షల కోట్లు ఎంఓఎల్ చేసుకున్నారు అప్పట్లో. అది ఫేకా నిజమా అన్నది గవర్నమెంట్కి నువ్వు తేల్చాలి. అది ఇప్పుడు నువ్వు తెచ్చిన పెట్టుబడులు ఏంటి? ఆ 12 లక్షల కోట్లు ఆయన వచ్చినాయి రాష్ట్రానికి. కియా పరిశ్రమ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాస్తే వచ్చిందని చెప్పారు కదా మధ్యలో ఒకసారి. కియా పరిశ్రమ రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాస్తే వచ్చిందండి, వచ్చింది. ఆయన హయాంలో వచ్చిందా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు విజయవాడ బస్టాండు ఇది తీసి బస్టాండ్ స్టార్ట్ చేశాడు. శంకుస్థాపన ఎవరు చేశారు? చెన్నారెడ్డి గారు చేశారు. నువ్వు చేసిన పని ఆ గవర్నమెంట్లో నువ్వు లేకపోతే నేను వస్తే నేను చేయాలి. అది ఇచ్చే ప్రాసెస్, దాన్ని ఎవడు ఆపడానికి వెళ్ళలేదు. ఈయన పగలు చేసింది ఏముంది చెప్పు? రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు, చంద్రబాబు గారి టైంలో వచ్చింది, దాన్ని సద్వినియోగం చేశాడు. మన దాన్ని నువ్వు ఇబ్బంది పెట్టావుగా. నీ ఎమ్మెల్యేలు కావచ్చు, నీ ఎంపీలు కావచ్చు, మాకు ఎంత పర్సంటేజ్ కావాలి అంత పర్సంటేజ్ కావాలని ఇబ్బంది పెట్టారు కదా. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు నేనేం అర్థం చెప్పట్లేదుగా. ఎక్కడో రాయలసీమలో జరిగింది, నేను ఇక్కడ గుంటూరులోని చెప్తున్నా. ఇది నిజమేగా, విలేకరులుగా మీకు తెలుసుగా ఏం జరిగిందో. ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, రెండూ లేకుండానే ప్రజలను మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలతోటి అనేది వైసీపీ నాయకులు వాదన. మరి ప్రతిపక్షంగా వాళ్ళు ఏదో ఒకటి అధికార పక్షం మీద కామనే, నా పేరు గుర్తుండాలంటే నేనేదో ఒకటి అంటూనే ఉండాలి మిమ్మల్ని. కనుక ఆయన ఉన్నప్పుడు సంక్షేమం ఒకటే ఉందండి. చంద్రబాబు గారు వచ్చాక సంక్షేమం అభివృద్ధి రెండు జరుగుతున్నాయి. రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చైనా మంచి అయినా చెడైనా పెట్టుబడులు చూసుకొని అన్ని పథకాలు అమలు చేయాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి కదా. దానివల్ల వెనకవుతుంటుంది. అయితే జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. రెండు కావాలి. అది రెండు కావాలంటున్నారు మీరు, ఇక్కడ జరగట్లేదని జగన్మోహన్ రెడ్డి. జరుగుతుంది కనుకే ఇప్పుడు వాటర్ షెడ్ ఇది అభివృద్ధేగా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఇటు నుంచి అలాగ షెడ్ దగ్గరికి వెళ్ళండి, ఇది అభివృద్ధేగా. మరి ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన కానీ ఎప్పుడన్నా జరిగిందా? వాటర్ షెడ్ పథకాలని మళ్ళీ రీస్టార్ట్ చేశారంట. మళ్ళీ చేశారు కదా, ఇది ప్రజలకు ఉపయోగపడేదే కదా. మరి అభివృద్ధేగా ఇది. అసలు ముఖ్యంగా చూస్తే కనుక గ్రామాల అభివృద్ధి కుంటుపడింది, గ్రామాలను పక్కన పెట్టారు. అసలు ఎక్కడ ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ కట్టే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో అని అంటున్నారు కదా, నిజమే అంటారు? అది ఆయన శుక్రవారం బెంగళూరు వెళ్ళిపోయి సోమవారం మంగళవారం ఆంధ్ర రాకుండా ఆంధ్రాలోనే ఉండమనండి, తాడేపల్లిలో ఉండమనండి, ఇది లైవ్ చూడమనండి. వాళ్ళ కనపడుతుంది అభివృద్ధి జరుగుతుందో లేదో, అంతే. బెంగళూరు వెళ్తున్నారంటే కనుక పర్సనల్, మనం కాదనకూడదు. అయితే స్టేట్లో ఏం జరుగుతుందో నీకెవరో 99 మంది నువ్వు ముఖ్యమంత్రి కూడా సలహాదారులు చెప్పేదాకా నీకు తెలవదు. నువ్వు లోపల కూర్చుంటే, నువ్వు లోపల అసెంబ్లీ సెట్ వేసుకుని నువ్వు లోపల కూర్చొని అసెంబ్లీ లాగా ప్రవర్తిస్తేలాగా మీ నాన్నగారు చేశారు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
ఆ దమ్మేది నీళ్ళు నిజంగా మరిపించావు తండ్రిని. ఇటువంటి కొడుకు ఎవరికి పుట్టకూడదు అనిపించావు. ఎంత మాట అంటారు? యథార్థం అండి, యథార్థం. నువ్వు గెలవాలంటే అంటే నేను చెప్పేది తప్పు అనుకుంటే క్షమించండి. మళ్ళీ ఇంకో కోడి కత్తి జరగాల, లేకపోతే ఇంకొక బాబాయ్ మర్డర్ జరగాల, లేకపోతే ఇంకోటి విజయవాడలో సింగనగర్లో దండేస్తుంటే ఆ తీగ గుచ్చుకున్నందుకు ఒడ్డోళ్ళు అతన్ని రాయి పెట్టి కొట్టాడు, అతను తీసుకెళ్ళి లోపల చిరగొట్టాల. ఇలాంటివి చేయకూడదు, చేయకూడదు. నువ్వు 27 వస్తానన్న బాధ్యతలు రా, ప్రజల్లో తిరుగు, ప్రజల్లో నాడి పట్టుకో, వాళ్ళ మనల్ని పొందు. మళ్ళీ సీఎం 30 సంవత్సరాలు అన్నావుగా సీఎం చెయ్యి. 2029 అధికారం నాదే అంటున్నా మరి జగన్మోహన్ రెడ్డి, మరి దానికి ఏం చెప్తారు? ఏమండి, నేనే చెప్తా ఈ గుంటూరు జిల్లాకి ఎమ్మెల్యేని అవుతానని. అవ్వాలిగా అయితే మంచిదే కదా, చెయ్యి. పరిపాలన సక్రమంగా చేయండి, బాగుంటుంది. ప్రజలను బాగు చేయండి, మీరు ఎవరు చేసినా. ప్రజా సమస్యలు ఉధృతంగా ఉన్నాయి, ప్రజలే రోడ్డు మీదకి వచ్చారు, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు కదన్న. మరి అది ఇప్పుడు కోరుకోవడం కాదండి, వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటే 29లో నువ్వు అన్నట్టుగా గెలుస్తావుగా. మన 151 వచ్చినాయి, ఈసారి 225 అయింది అనుకోండి, 225 నీకే వస్తాయిగా, 225 నీకే వస్తాయిగా. అది అంటే ఇక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే కనుక అసలుకి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అంటున్నారు. అది నిజమేనా? అటు సంక్షేమాల పరంగా కానీ లేదంటే కనుక ఇటు అభివృద్ధి పరంగా కానీ రెండిట్లో లేదు కాబట్టి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. రైతులు కానీ అన్ని రకాల వర్గాలు నన్నే కోరుకుంటున్నాయి అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. కోరుకుంటానికి ఇప్పుడు ఆయన ఏం చేయమంటాడు? అర్జెంట్గా ఎలక్షన్ పెట్టమంటాడా? 3.5 సంవత్సరాలు ఉందండి, ఇప్పటికి ఎట్ట కోరుకుంటారు ప్రజలు? ఎట్ట కోరుకుంటారు? పోనీ మీరు చెప్పండి లాజిక్గా. 3.5 సంవత్సరాలు ఉన్నా సరే ప్రజలందరూ ప్రభుత్వం మీద విసిగిపోయారు అంటున్నాడు కదా, అది నిజం కాదంటారా? నిజం కాదండి, నిజం కాదు. నేను ఎప్పుడు వార్తల్లో నానాలంటే నేను ఏదో చెప్పాలిగా. ఎదుటోడు మంచోడు కాదు అంటే నేను మంచోడు అని అర్థం, నేను చెప్పుకోవాలి కదా, పబ్లిసిటీ. అదే స్టంట్, అంతే స్టంట్, అంతే. లేదు ఇదంతా ఏం లేదు, 29 వచ్చేది నేనే, 29 వచ్చేది నేనే, ఈసారి నేను వస్తే కనుక 2.0 చూపిస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. మరి దానికి ఏం చెప్తారు? అంటే అప్పుడంటేనేమో మైనింగ్లో 10,000 కోట్లు, ఇసుకలో 10,000 కోట్లు, ఫారెస్ట్ 10,000 కోట్లు. అప్పుడు ఇప్పుడు లక్షల కోట్లకి వెళ్తుందేమో 2.0 అంటే. రప్ప అంటున్నాడు కదన్న. ఎవరైతే రప్ప అంటే పేకలు కొట్టమా, చంపేస్తాడు జనాల్ని. ఒక సీఎం హోదాలో నువ్వు కూర్చొని ఒక పబ్లిక్ మీటింగ్లో అసభ్యమైన పదజాలాలు మాట్లాడుతుంటే ప్రజలకి ఏం తీసుకెళ్తున్నావు? స్కూల్ పిల్లలకు నువ్వు చదువుకున్నావు కదా, ఒక యువకుడివి, ఎంతో నాలెడ్జ్ ఉండాలి. స్కూల్ పిల్లల మీటింగ్లో కూడా నువ్వు అంత అసభ్యంగా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కామెంట్ చేయటం అనేది అది ఆడవాళ్ళకి ప్రజలకి ఏమి ఇస్తున్న సంకేతం? నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏం చెప్తున్నావు నువ్వు? మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏంది? నేనే వస్తాననే కాన్ఫిడెన్స్ ఎందుకు, ఎలా వచ్చిందంటారు? ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి. ఏదో సాధిస్తాను, నేను చేస్తానని ఉండాలి. అది ప్రజలు చెయ్యాలి, అతనికి ఆ కాన్ఫిడెన్స్ నిజం చేయాలి. చెయ్యరు